ఫ్రెండ్స్ యూట్యూబ్లో వచ్చిన కొత్త అప్డేట్ ఈ యొక్క సెట్టింగ్ మీరు ఆన్ చేసుకోవాలంటే మీ యొక్క వీడియోకు స్ట్రైక్లు వచ్చే అవకాశం ఉంటుంది. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ ఏదైనా సరే ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. యూట్యూబ్లో మేము వీడియోలు ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తాము, ఎక్కువ మంది చాలా మంది అయితే యూట్యూబ్ అప్లికేషన్ నుంచి అయితే అప్లోడ్ చేస్తారు. దాంతోపాటు కొంతమంది అయితే కొత్తగా వచ్చిన ఆప్షన్ వైటీ స్టూడియో నుంచి అయితే అప్లోడ్ చేస్తారు. దాంతోపాటు ఇంకో కొంతమంది అయితే మనకు క్రోమ్ బ్రౌజర్ నుంచి అయితే అప్లోడ్ అయితే చేస్తారు. కాకపోతే యూట్యూబ్ అప్లికేషన్ నుంచి అయితే సింపుల్గా మనమైతే ఈజీగా అయితే అప్లోడ్ చేయొచ్చు. యూట్యూబ్ అప్లికేషన్ నుంచి అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియో మొత్తము 100% అప్లోడ్ అయిన తర్వాత మనకు కొంచెం ప్రాసెసింగ్ అవుతుంది, దాంతోపాటు చెకింగ్ అవుతుంది. యూట్యూబ్ అప్లికేషన్ నుంచి అప్లోడ్ చేస్తే డైరెక్ట్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో వేరే వాళ్ళైనా కాపీ చేసుకున్నామా, దాంట్లో ఏదైనా మ్యూజిక్ ఉన్నదా, ఇంకేదైనా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించిన ఏదైనా తప్పు ఉన్నదా, స్ట్రైక్ గురించి కానీ ఇంకేదన్నా మొత్తానికి అయితే ఆ వీడియోలో ఏదైనా తప్పు ఒప్పు ఉందా అని చెప్పి మనకి ఏది చెకింగ్ కాదు, ఏం కాదు, డైరెక్ట్ అప్లోడ్ అయిపోతుంది. మనకు యూట్యూబ్ టీం రివ్యూ చేసిన తర్వాత స్ట్రైక్ ఉంటే స్ట్రైక్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కానీ ఇంకేదన్నా వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తే వాళ్ళు వేసే స్ట్రైక్ కానీ ఇలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి యూట్యూబ్ అప్లికేషన్ నుంచి అప్లోడ్ చేస్తే. అదే ఒకవేళ క్రోమ్ బ్రౌజర్ నుంచి కనుక కొంచెం కష్టం కనుక మనం అప్లోడ్ చేసామంటే అక్కడ మనకు ఫస్ట్ యూట్యూబ్లో ఆ యొక్క వీడియో మనకు చెకింగ్ అవుతుంది. ఈ వీడియో ఏదైనా తప్పు ఉందా, వేరే వాళ్ళ కంటెంట్ ఉందా, లేక ఎవరైనా మ్యూజిక్ ఉన్నదా, దాంతోపాటు స్ట్రైక్ సంబంధించింది కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ సంబంధించింది కానీ యూట్యూబ్ పాలసీకి సంబంధించింది కానీ మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ట్రిక్ మార్కు గ్రీన్ ట్రిక్ మార్క్ వాడి పడ్డ తర్వాత అప్పుడు ఈ యొక్క వీడియోకు మీరు మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క వీడియో ఎర్న్ కావడానికి మీకు అవకాశం ఉందని చెప్పి మనకు ఆ ట్రిక్ మార్క్ పడుతుంది. అప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడనే చెప్తే మనం అక్కడికి వెళ్ళాలంటే వీడియోని డిలీట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి క్రోమ్ బ్రౌజర్ నుంచి అప్లోడ్ చేస్తే అక్కడ చెప్తే కాబట్టి ముందే చెకింగ్ అయ్యి అక్కడ నుంచి అంటే మనం డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేస్తే మనకు మళ్ళీ వేరే వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే మనం ఆ వీడియో ఇంకోసారి అప్లోడ్ చేయకుండా అటువంటి తప్పు చేయకుండా అయితే మనము ముందు జాగ్రత్త అయితే పడతాము. కాకపోతే మనకు యూట్యూబ్లో వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే మనకు వైటీ స్టూడియో అప్లికేషన్లోనే మనకు ఇష్యూస్ ఉన్న కాపీరైట్ స్ట్రైక్ ఉన్న క్లెయిమ్ కానీ ఏదైనా ఇంకా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కానీ ఇంకా వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసిన వీడియో యూజ్ చేసిన మ్యూజిక్ యూజ్ చేసిన ఏది యూజ్ చేసినా అక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి యూట్యూబ్ వైటీ స్టూడియోలోనే చెప్తుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఈరోజు ఇవే మేము స్క్రీన్లోకి వెళ్ళి తెలుసుకున్నాము. ఆప్షన్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలా, దానికి అర్థమైందని చెప్పి మనం ఆ యొక్క 4 సెట్టింగ్లు ఆన్ చేసుకోవాలా. స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం అండ్ ఆన్ కూడా చేసుకుందాం. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్. ఉన్న వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇది ఒక మా వైపు ఛానల్ అనుష విలేజ్ వ్లాగ్స్ అని చెప్పి కుకింగ్ అని చెప్పి ఒక మా వైపు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ మనకు లోగో ఉంది కదా, పైన లోగో పైన క్లిక్ చేయండి. లోగో పైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. చూసుకుంటే మనకి ఇక్కడ పుష్ నోటిఫికేషన్ అని చెప్పి చూడండి. ఇక పుష్ నోటిఫికేషన్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎనలిస్టిక్ మనకు ఆప్లో ఉంది. దాంతోపాటు ఇక్కడ అచీవ్మెంట్స్ అని చెప్పింది, ఇది కూడా ఆప్లో ఉంది. దాంతోపాటు ఇక్కడ కాపీరైట్ ఇష్యూస్ స్ట్రైక్ చెక్ అండ్ మోర్ అని చెప్పింది కదా, ఇది ఒక పాలసీకి సంబంధించింది యూట్యూబ్కు, ఇది కూడా మనకు ఆప్లోనే ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ఎర్న్ అని చెప్పింది కదా, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క యూట్యూబ్ వీడియో ఈ యొక్క వీడియోతోటి మీరు ఎర్న్ చేసుకోవచ్చు డబ్బులు అని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అంటే దీంట్లో ఏం తప్పు లేకపోతే స్ట్రైక్ ఇష్యూస్ ఏదైనా స్ట్రైక్ చెక్స్ కాపీరైట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది ఈ యొక్క ఎర్న్ అని చెప్పి ఆప్షన్ అనమాట. దీన్ని కూడా ఎనేబుల్ చేసుకుంటే మనకు కూడా నోటిఫికేషన్ చెప్తుంది. అండ్ దాంతోపాటు పాలసీ కూడా ఎనేబుల్ చేసుకోవాలా. దాంతోపాటు అచీవ్మెంట్ అని చెప్పి దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోవాలా. ఎనలిస్టిక్ మనకు ప్రతి 2 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి, 1 మంత్కి ఒకసారి అయితే మనకు ఎనలిస్టిక్ మీ ఈ మంత్లో ఇన్ని వ్యూస్ వచ్చినాయి, ఇంత డబ్బు ఎర్నింగ్ చేశారు, ఇన్ని కామెంట్స్, ఇంత ఇదొక టాపిక్ సబ్స్క్రైబర్స్ అంటే మనకు ఎప్పటికప్పుడు మనకి ఎనలిస్టిక్ అయితే మనకు యూట్యూబ్ అయితే పంపుతుంది. ఇవన్నీ 4 ఆప్షన్లు మీరు కొత్తగా వచ్చిన యూట్యూబ్ యొక్క అప్డేట్. ఈ 4 ఆప్షన్లు ఎనేబుల్ చేసుకున్నారంటే మీరు చేసే ప్రతి ఒక్క వీడియోలో ఏదైనా తప్పున్నా లేదా ఇష్యూస్ స్ట్రైక్ కాపీరైట్ క్లెయిమ్ కానీ ఏదైనా ఉంటే మనకు చెక్ చేసి అయితే చెప్తుంది. ఈ యొక్క ఖచ్చితంగా ప్రతి ఒక్క యూట్యూబరు, చిన్న యూట్యూబర్ కానీ పెద్ద యూట్యూబర్ కానీ, నేను చిన్న యూట్యూబర్ను కాకపోతే ఈ యొక్క నేను చెప్పే మాత్రం ఈ యొక్క సెట్టింగ్ మాత్రము ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇలాగా ఉంటుంది. వైటీ స్టూడియో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా 100కు 100% అయితే ఈ యొక్క ఆప్షన్స్ అయితే మీరు మీ మొబైల్లో ఎనేబుల్ చేసుకోవాలా, ఆన్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది, ఎప్పటికప్పుడు మీకు ప్రాబ్లం అయితే తెలియజేస్తుంది. ఒక ఫ్రెండ్స్ ఏదైనా మాట వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నాను. శ్రీయాన్స్ టెక్ తెలుగు. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై మాతరం.